కానీ బీజేపీలో ఉన్న వేరే నాయకులు కూడా దీని మీద మాట్లాడలేరు కదా, కేవలం బండి సంజయ్నే ఆ గిరీష్ ఎందుకు టార్గెట్ చేస్తున్నా అనుకోవచ్చు మరి. అన్న నేను మాట్లాడినా, నా కెపాసిటీలో మాట్లాడినా, ఓకే, నా సొంత ఇంటెలిజెన్స్తో మాట్లాడినా, నాకున్న దాన్ని ఏమంటారు డేటాతో మాట్లాడినా. ఓకే, మీరు మాట్లాడతారనో ఆయన నాకు హెల్ప్ చేస్తాడో అని చెప్పి నేను ఎందుకుంటానా? లెట్ us have a clarity to the subject. ఓకే, డిడ్ ఐ సే నేను నీ కథనాలు నడిపేటప్పుడు నాకు ఆయన ఇచ్చిండు ఈయన ఇచ్చిండు అని అన్న? ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకొని పెట్టిన. ఎలక్షన్ కమిషన్ డేటా మీకు దొరకదా? దొరుకుతుంది. ఏ కాన్స్టిట్యున్సీలు ఎంత ఉందన్న దొరకదా? చదువుకున్నోడికి తెలివి ఉంటుంది. ఈ డేటా దొరికింది, నేను అది ఎక్సెల్ షీట్లో పెట్టుకున్నాను. ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటే నాకు కొంచెం మ్యాథమెటిక్స్కల్ స్కిల్స్ ఉన్నాయి. ఫార్ములా వేసి పర్సెంటేజ్ వేసి ప్రింట్అవుట్ తీసి పేపర్లో పెట్టి పీడిఎఫ్ పెట్టిన. ఓకే, దిస్ ఈజ్ అ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అవి. నేను గవ్వే పెట్టిన. మిగతావి కూడా నేను వెనకటికి ఆధారాలు పెట్టిన. ఓకే, మళ్ళా శ్వేత అదేమంటారు దాన్ని, కరీంనగర్ గ్రనైట్ మాఫియా మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే అన్నా. నేనేమన్నా, మీరు అమిత్ షా గారికి లెటర్ రాసిరు కదండి, ఆ లెటర్ కూడా ప్రొజెక్ట్ చేసిన. చూపెట్టమంటే ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను. ఈయనే చూపిస్తాను మీకు ఆ లెటర్ చూపిస్తా. మళ్ళీ లెటర్ రాసినావు కదా, దీని మీద ఏమాయి తర్వాత, దీని మీద ఏమాయి, ఈడీ రేడా ఇదే మళ్ళీ ఏమాయి, నిన్ను జైల్లో సలాకాలు పెట్టిపిస్తా, సలాకాలు రెడీ అవుతున్నాయి, ఏమంటున్నావు ఫ్లోరింగ్ చేపిస్తున్నావు, మెత్తలు చేపిస్తున్నావు, ఇవన్నీ పీకుడు మాటలు ఎందుకు? నువ్వు లెటర్ రాస్తేవి నీకు చూపిస్తా. ఇప్పుడు లెటరు మీరు మాట్లాడుతుంటారు, నేను లెటర్ చూపిస్తా. ఇంత మాట్లాడుతున్నప్పుడు నేను అనేది ఏందనంటే, ఈ డేటా తీసుకొని మనం కొడితే మనం రామా చెప్పు వస్తుంది. నేను గదే అడుగుతున్నా కదనే. ఓకే, ఈ దాడులన్నింటి వెనుక బండి సంజయ్ ఉండని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ ముగ్గురు, నేను బండి సంజయ్ ఉన్నాడని ఎప్పుడు చెప్పలే, బండి సంజయ్ అనుచరులు ఉన్నాడని చెప్పిన. నా రాజ్యాంగం ప్రకారము నాకు సస్పెక్ట్ చేసే హక్కు, బండి సంజయ్కి సంబంధం లేదంటారా, అనుచరులకి సంబంధం? నేను అదే అంటున్నాను. మీరే నా మౌత్లోకి పోతే అంటే నేను మాట్లాడే ఫైదా ఏముంటుంది, నా నాలుగే మీరు కావద్దు కదా. నేనేమంటున్నా, బండి సంజయ్ అనుచరులు అని చెప్తున్నా. మళ్ళీ ఇది బండి సంజయ్కి తెలుసా తెలియదా? ఇది నాకు తెలియదు. నేను అనుకుంటే ఫైదా ఏమున్నది? దర్యాప్తు సంస్థలు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు, నా మనస్సాక్షి నేనే. రాష్ట్ర వ్యాప్తంగా అంటే చిత్రగుప్తు మీద దాడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటువైపు చూసిరు. రాష్ట్రంలో ఒక పూర్తి స్థాయిలో ఆ రోజు మొత్తం చిత్రగుప్తు పైన దాడి అనే వార్తనే పూర్తి స్థాయిలో నడిచింది కదా. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టినటువంటి బండి సంజయ్ ఆ హెచ్సియు గురించి మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది, సన్నబియ్యం గురించి మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ గిరీష్ అనే వ్యక్తి పైన కావచ్చు, చిత్రగుప్తు పైన దాడి పైన ఏ ఒక్క సందర్భంలో కూడా మాట్లాడినటువంటి ఆనవాళ్ళు లేవు. అంటే మీరేం భావిస్తా ఉన్నారు దాన్ని? ఇంకా ఆయన ఖండించలేదు అని అంటే అది ఆయన వ్యక్తిగత డెసిషన్. అది ఓకే, హౌ కెన్ ఐ ఇన్ఫ్లుయెన్స్ టు హిస్ సినారియోస్? నో, ఇట్ ఈస్ హిస్ పర్సెప్షన్. నేను ఆయన స్పందించాలని నేను కోరుతున్నా, ఇది నా అనుమానం. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఎందుకు స్పందిస్తా? ఆయన ఉండడో లేదా ఆయన మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు మా ఇద్దరు మనస్సాక్షులు ఏది కరెక్ట్ అనేది పోలీసు వాళ్ళు డిసైడ్ చేయాలి. అది పోలీసు వాళ్ళు డిసైడ్ చేయాలి. నా అనుమానం తప్పైతే ఫైన్. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉందా మరి ఇక్కడ? నేను ఇప్పటిదాకా ఏమన్నా, పోలీస్ నాతో చాలా స్పాంటేనియస్గా స్పందించింది. నేను ఫోన్ చేసినప్పుడల్లా నాకు రెస్పాన్స్ ఇచ్చింది, నాకు అబ్సల్యూట్ కంఫర్ట్ జోన్లో పెట్టింది. నేను 6 గంటలకు పోలీస్ స్టేషన్ పోయినా, 6:15కి బయటకు వచ్చిన 15 నిమిషాలను నాకు ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చేసిండ్రు. దే వర్ సో పర్టికులర్ అబౌట్ మై కేస్, చూసిండ్రు. దీనికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తా చెప్పండి? అబ్సల్యూట్గా మనకు వాళ్ళు సహాయపడ్డరు, వాళ్ళ పరిధిలో ఉన్నది చేసిండ్రు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మేము ఇప్పుడు కూడా పొద్దున చెప్పినప్పుడు ఇమీడియట్గా వచ్చిండ్రు, రక్షక వేసుకొని వచ్చిండ్రు. అన్న ఇగో సార్ ఈ వీళ్ళందరికీ ఇలా సస్పెక్ట్లు ఉన్నారు అంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఐ మీన్ ఇలా కూర్చోబెట్టంగానే డెసిషన్స్ రావు కదా, డిస్కషన్ చేయాలి కదా. సో పోలీస్ కూడా నేను టైం ఇవ్వాలి కదా. నేను అదే చెప్తున్నా. లేదు గిరీషీలు కాదు అని అన్నాం అనుకో, ఇలా దరిద్రం దండయాత్ర చేసినట్టు అలా కారు దొరికింది, ఆ కారులో ఈయన పాంప్లెట్లు ఉన్నాయి. మళ్ళీ నేను ఏం చేయాలి? దరిద్రం దండయాత్ర ఎవడి మీద చేసింది, నా మీదనా వీళ్ళ మీదనా? పర్సెప్షన్ ఇంకా గట్టిగా అవుతున్నది. కరెక్ట్గా సరే, మళ్ళీ ఇక్కడ వచ్చి ఆఫీస్లో ఎవరన్నా కొట్టినరా? కొట్టలే. ఏమన్నా హార్డ్ డిస్క్ కావాలి అరే ఏమున్నది రా భయం హార్డ్ డిస్క్లల్లా? నీకెందుకు అంత భయం? మీకు అర్థమవుతుందా కథ? అది ఇప్పుడు మీరు అన్నారు అమిత్ షాకి లెటర్ రాసిందని. ఇగో ఈ లెటర్ మీకు ముంగట చూపిస్తున్నా. ఈ లెటర్ రాసిండు ఆయన July 31, 2019కి రాసిన లెటర్. ఇది బండి సంజయ్ గారే రాసిరు కదా. ఇది ఆధారం కదా. దేని మీద రాసిండు? ఇగో చూడుండ్రి, నేనే చదువుతున్నా. ఆయన ఏమని రాసిండు? ఒక్క నిమిషం, మనం ఇగో సబ్జెక్టే చూడుండ్రి. టు బ్రింగ్ ఇట్ టు యువర్ కైండ్ నోటీస్ as a serious financial fraud committed by the mining sector with active connivance from the ruling political party in Telangana. నాన్ కలెక్షన్ ఆఫ్ ది సెనరేజ్ ఫీ ఫ్రమ్ ది బిలో స్టేటింగ్ సబ్జెక్ట్ మైనింగ్ ఏజెన్సీస్ అని చెప్పి రాసిండు. ఈ మెమో ఏదైతుందో మన 6665 of 2016, ఇది అబ్సల్యూట్లీ అన్లాఫుల్, ఆ ప్రొవిజనే లేదు అని నేను సబ్జెక్ట్లనే చెప్తున్నా. దగ్గర 4 పేజీలు రాసిండు. 4 పేజీలలో మా అన్న రాసినప్పుడు మా అన్న చాలా పర్టికులర్గా చాలా మంచిగా రాసిండు. ఇగో ఇక్కడ క్లియర్ కట్గా గవర్నమెంట్ని రూల్ పొజిషన్లు కూడా పెట్టి చెప్పిండు. దాని తర్వాత సుప్రీంకోర్టు సైటేషన్ కూడా పెట్టిండు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏదో పెట్టిండు.
వెంకటేశ్వరరావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదో ఉంటుంది కేసు, ఓకే దాన్ని కూడా పెట్టిండు. పెట్టి ఇంత క్లారిటీగా రాసిండు. మళ్ళీ ఇదేమా 31 జూలై 2016 నుంచి ఇప్పటిదాకా దీని ఏమా ఆధారాలు అన్నారు కదా, ఆధారాలు కూడా చూపించిన. ఇంకేం కావాలి? ఇది ఇన్నే కాదు 14 సిస్టంలలో ఉన్నాయి. ఓకే మళ్ళీ ఏమా? ఇప్పుడు మీరేం భావిస్తూ ఉన్నారు? ఎట్లా ఎట్లా చర్యలు తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది ఇప్పుడు? నా కార్యాచరణ ఏముంటుందన్నా, నేను నా పని నేను చేసుకుంటా. అంటే ఇక్కడ ఆల్రెడీ రాడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. రాడ్లు కార్లు కనిపించినాయి, ఓకే రాడ్లు కార్లు కనిపించినాయి. మళ్ళీ అవి ఇప్పుడు ఆడు ఏమంటాడు, అన్న నేను సీకులు కోరుకొని పోతున్నానా రాడ్లు అనుకున్నాడు అని అంటాడు. దానికి మనం ఏం మాట్లాడతాం? ఓకే ఇప్పుడు నేను ఆరోపణలు ఎట్లా చేస్తావు అన్నట్టు నాకు కనిపించినాయి చెప్పిన, నాకు భయం అయినా నేను చెప్పిన. ఓకే కరెక్టా కదా? నా పిల్లల లైఫ్కి నేను రెస్పాన్సిబులా కాదా? నా లైఫ్కి కూడా నేను రెస్పాన్సిబులా కాదా? నా లైఫ్కి మీరు కూడా రెస్పాన్సిబులా కాదా? కరెక్టా కదా? ఆ రెస్పాన్సిబిలిటీతోనే నేను చెప్పిన. చెప్పడం కూడా తప్పంటే నేను ఏమన్నట్టు మిగాలని. ఓకేనా, మీరు ఏం భావిస్తా ఉన్నారు? అంటే ప్రభుత్వానికి కావచ్చు, అంటే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. వరుసగా రెండో దాడి అంటే మామూలు ముచ్చటేం కాదు. ఎందుకంటే మొన్న జరిగిన దాడి మూడోది, ఈ 2 రోజుల నుండి 2 రోజుల నుంచి మూడోది సాటర్డే ఒకసారి. మనం జర అప్రమత్తం లేకపోయినా ఇలా పొద్దున బద్దలు భాషంగా లైట్ ఉండే మావి. మా పోరలు అందరం టీం రెడీ ఉన్నాం కాబట్టి మేము కూడా ఆడాడ మోపేసి పెట్టినాం కాబట్టి ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాం కాడ లోపలికి వచ్చిందంటే ఎంత ధైర్యం ఉండాలి? కరెక్ట్గా ఆయనకి ఎన్ని గుండెలు ఉండాలి? పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు, మళ్ళీ వచ్చిర్రు అంటే ఎట్లుండాలి? కరెక్టా కదా? ఏదో గ్యాంగ్స్టర్లు వేస్తలేరు, ఇది ఏమంటారు గ్యాంగ్స్ ఆఫ్ కరీంనగర్ చేస్తున్నారు వీళ్ళు. మీరు ఏం చెప్పదలుచుకోరు ప్రభుత్వానికి? కానీ ఒకవేళ బండి సంజయ్ అనుచరులు ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళకి మీ నుండి వాళ్ళకు ఇచ్చే సమాధానం ఏంటి? నేను భయపడా, నీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, అది ఏంది అసలు? నేను ఏమంటున్నా, వాళ్ళకి హార్డ్ డిస్క్ అంటారు, మీరు ఎంత చేసినా హార్డ్ డిస్క్లు దొరికాయి. అది దొంగతనం చేసి అన్న, ఇప్పుడు దొంగతనమే చేసేది ఉంటే హైటెక్ సిటీలో మస్తు కంపెనీలు ఉన్నాయి, నాకంటే పెద్ద కంపెనీలు ఉన్నాయి. కరెక్టా కదా? నా హార్డ్ డిస్క్లో ఏముంటుంది? కంకిల పొట్టు తీసుకోమని అక్కడ పోయి. కరెక్టే కదా? మనం కూడా ఒక స్కెచ్ చేద్దాం పోయి, ఓ సినిమా తీయడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లలో పనకనని వస్తుంది. కరెక్టే కదా? కూర్చుందాం. నేను కూడా అంటున్నా, నువ్వు వచ్చినావు ఎట్లా వచ్చినావు? ముసుగేసుకొని వచ్చినావు, మొత్తం గజ దొంగలు వస్తారు చూడు, అట్లా వచ్చినావు. నువ్వు గజ దొంగల లెక్క వచ్చి కూడా ఏమన్నా కొట్టినావా? కోటలే. హార్డ్ డిస్క్ అంటున్నావు. ఎందుకు నీకు అంతా? ఈ లెటర్ పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరికైనా దొరుకుతుంది. కరెక్ట్గా నేను రేపు స్క్రీన్ చేసి మీ కాలేజీ టీవీకి ఇస్తా, మిమ్మల్ని కూడా దాడి చేస్తాడా? కరెక్ట్గా ఒక పెన్ డ్రైవ్ ఉన్నది, ఫిల్టర్లు వేసి ఇస్తా, ఇంకా వేరే కూడా వేసి ఇస్తా అంట, దాడి చేస్తాడా కాలేజీ టీవీ మీద? మళ్ళా కరెక్టే కదా? దీనికి బెస్ట్ అమికబుల్ సొల్యూషన్ ఏంది? బెస్ట్ అమికబుల్ సొల్యూషన్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద ఇష్యూ. ఇఫ్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, దిస్ ఈస్ ద సొల్యూషన్. నువ్వు కూర్చొని మాట్లాడతావా, ఏం మాట్లాడతావా, చేస్తావా కథ. నిజంగా బండి సంజయ్ అనుచరులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, గిరీష్ నువ్వు రా కలుద్దాం అని చెప్పేసి అంటే వెళ్ళే అవకాశం ఉందా? బండి సంజయ్ నేనెందుకు కలవన్నా? బండి సంజయ్ బరాబర్ కలుస్తా. నాకు బండి సంజయ్తో వ్యక్తిగతంగా ఇష్యూస్ ఏముంటాయి? నాకు ఆయన రాజకీయాలతో ఇష్యూ. నువ్వు లొడలోడ మాట్లాడకనంట, నువ్వు బాధ్యత గల అన్లు ఉన్నావు. ఇప్పుడు మా తాతల కాడికని చూస్తున్నా, అగో ప్రభుత్వం వచ్చింది బీజేపీది, ఇగో ప్రభుత్వం వచ్చింది బీజేపీది. నేను నా పిల్లలకు చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది బేటా అని చెప్తున్నా. ఏడొచ్చింది నోట్లో మనం పడుతుంది ఇక్కడ. నేను గదే చెప్తున్నా, అన్న ఈసారి కాషాయ పార్టీ తెద్దామే, జర నీ దూకుడు దక్కించుకో, నీ దూకుడు దమ్ము లేదు అని చెప్తున్నా. నీ దూకుడులో దమ్ము లేదు, నువ్వు జర ఆగే అంటున్నా. మనం పులులం కావాలని, పేపర్ పులులం అయితే ఎట్లా? కూడా భయపడతాడా? లేదు. పేపర్ పుల్ అని తెలిస్తే నువ్వు ఏమంటావు, ఇట్లా కొడుతావు. అంతేనా కదా? బండి సంజయ్ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పేరు వచ్చింది అని చెప్పి చాలా మంది నమ్ముతా ఉన్నారు. సరే, కిషన్ రెడ్డి తర్వాత, బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి వస్తే ఏ మాత్రం బీజేపీలో ఊపు లేదు, మార్పు లేదు అని చెప్పి ఎవరు చెప్పారు ఆ మాట? చాలా మంది అంటా ఉన్నారు. నేను అదే అంటున్నా, భారతీయ జనతా పార్టీ వ్యక్తుల సూట్ ఎప్పుడు తిరుగుడు షురు చేసింది? వ్యక్తుల చుట్టూ ఎప్పుడు తిరుగుడు షురు చేసింది భారతీయ జనతా పార్టీ? ఇక్కడ వ్యక్తులు ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నారా? ఎవరు లేరు కదా. పెద్దలు రాగానే లేచి నిలబడ్డాం కదా, ముఖ్యమంత్రి కూడా లేచి నిలబడతారు కదా, మా దాంట్లో ప్రధానమంత్రి కూడా లేచి నిలబడతారు కదా. అంత దేశానికి 3వ ప్రధానమంత్రి అయ్యిండు, ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు, భారతదేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో ముంగడబెట్టిండు. ఆయన తన ట్రైనింగ్ స్కూల్కి మొన్న పోయినప్పుడు ఇట్లా చేతులు జోడించి నమన్ చేసి నేను నా ట్రైనింగ్ స్కూల్కి వచ్చినా అని చెప్పిండు. ఇది భారతీయ జనతా పార్టీ మన నాగ్పూర్ పోయినప్పుడు. అంతేగాని చెప్పి నువ్వు 2 సార్లు గెలవంగా ఓ పెద్ద ముక్కులు లేచిపోయి ఇట్లా పుష్పరాజులకి వెనక కొడతావా ఎందుకు? మరలి ఇక్కడ షెకావత్లు ఎవరు లేరు మరి ఎట్లయితుంది? అందులోనే మేము పుట్టుకొచ్చినాం కదా. నీకెంత పౌరుషం ఉంటుందో మాకు ఇంకా రెంట్లు ఉంటుంది కదా. నిన్ను చూసినాం, నిన్ను ఆదరించినాం. నిన్ను ఆదరించినాం అంటే నిన్ను ఆదరించినాం అని అంటే నా గుండెలో కూడా నువ్వు ఉంటావు కదా. ఇప్పుడు మీకు ఒక వీడియో పెట్టమంటే పెడతా, మీకు ఒక వీడియో పెట్టమంటే పెడతా. నేను ఇదే వీడియో పెట్టి అప్పుడు మళ్ళీ ఆయన సంగ్రామ యాత్ర చేసినప్పుడు నేను చేసిన. మళ్ళా దీనికి ఏమంటారు? ఇప్పుడు మీరు అంటారు కదా గిరీష్ భాయ్ నువ్వు బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నావు అని అంటారు కదా. దీని మీద నాకు మీ అభిప్రాయం కావాలి. ఇక్కడ అంటే వ్యక్తిగతంగా అనేది అయితే ఏం లేదు, ఏడున్నలా ఇప్పుడు జనాల నుండి అంటే నువ్వు నేను మనం అనేది ఏం లేదు.
బండి సంజయ్ ఎవరు చుట్టం కాదు, మీరు ఎవరు చుట్టం కాదు. అందరం ప్రజాస్వామ్యంలో సమానమే కాబట్టి ప్రజల నుండి వచ్చిన ప్రశ్నలు మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేసినాం. సరే, అది సమాధానం మీద ఏదైతే ఉందో మీరు చూపించే వీడియో మనం చెప్పగల ఏదైతే మనం చెప్తాం. లేదంటే ఇది బండి సంజయ్ వీడియోనే కదా, ఎవరు చేసిండు? గిరీష్ దారామోహన్ ప్రజా సంగ్రామ యాత్ర మొదలప్పుడు నేనే చేసిన. మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? నేను బండి సంజయ్ వేరేనా? ఏమంటారు? మీకు 5 seconds అది ఉంటుంది, అందుకే ఆపిన. ఇప్పుడు నేనే ఈయన పోగొడుకుంటా వీడియోలు పెట్టినా కదా సంగ్రామ యాత్ర, నేనే పెట్టినా కదా. అవి మా అన్నరాబాయి అమ్మ పోతున్నాడు అని చెప్పినాం కదా. మళ్ళీ అప్పుడు గిరీష్ గారు మంచోడు, సంసారి, మళ్ళీ ఇప్పుడు విమర్శ చేస్తే అంత కోపమా? ఇప్పుడు గిరీష్ ఏ పార్టీ మరి? భారతీయ జనతా పార్టీ. ఆల్రెడీ సస్పెండ్ చేసినట్టున్నారు. ఎవరన్నా నన్ను చేసేది? నన్ను ఎట్లా చేస్తారన్నా? వీళ్ళ ముఖాలు చూసిపోయినా పార్టీకి. వీళ్ళు చెప్పంగా నేను బయటికి పోవాలనా? నా ఇల్లు అది, నన్ను పెంచిన ఇల్లు అది. నా ఇంట్లోకి నన్ను ఎందుకు వెళ్ళగొడతారన్నా? బయటికి పోయి కొట్లాడతలేను, నేను ఇంట్లో కొట్లాడుతున్నా. నా ఇల్లు చక్కగా వేసుకుందామని కొట్లాడుతున్నా. ఇప్పుడు ఫ్రాక్షన్ ఉంటుందన్నా, మ్యాథమెటిక్స్ చదువుకున్నాం కదా. 10/10 ఎంత పర్సెంటేజ్ వచ్చింది మామ అంటే 100% అని అంటారు. కరెక్టా కదా? 10/2 ఎంత అయిందన్న? 50%. ఈ ఇద్దరు ఉడవీక్తే 100% అయిపోయింది కదా ఫ్రాక్షన్. మళ్ళీ ఈ ఇద్దరు చీడ పురుగులు ఉన్నారా నా పీకుదామని అంటున్నా. అది వినకపోతే ఎట్లా? చీడ పురుగులు ఉంటే చీడ పురుగులు పీకాలనా వద్దా? గదే అడుగుతున్నా. ఓకే, చిత్రగుప్తు ఛానల్ పేరు మీద ఎవరైతే గిరీష్ ఉన్నాడో ఛానల్ నడుపుతా ఉన్నాడా లేదంటే పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు అంటే ఏం చెప్తాను? అన్న నేను డైరెక్ట్ బీజేపీకి సపోర్ట్ చేస్తా అని చెప్పి. డైరెక్ట్ బీజేపీ. నేను గోల్గా తిరిగి మాట్లాడలేదు. నేను ఆడేట టోపీలు పెట్టుకునేటోని కాదు. నా సీద ఒకటే కాషాయ కాండవ, కోస్తే కూడా మాకు రక్తం రాదు. కాషాయం కట్టర్ హిందూ నేను అంట, కట్టర్. కాకపోతే నా సొంత తండ్రి అయినా తప్పు చేస్తే తప్పే. ఓకే, ఇది నాకు నేర్పింది. నా శాఖలు కూడా నాకు అవే నేర్పినాయి కదా. నా సిద్ధాంతం కూడా నాకు అవే నేర్పినాయి కదా. నా పార్టీ కూడా నాకు అదే నేర్పింది కదా. ఒక్క పువ్వు 2 మాలీలు ఉండేనా మా పార్టీ? ఎన్ని టోకర్లు తినలేదొచ్చు? వాళ్ళ స్ఫూర్తి మాకు లేదా? వాళ్ళు ఇచ్చిన ఉత్తేజం మాకు లేదా? ఆ ఊపిరితోనే పోతున్నాం కదా. మళ్ళీ నువ్వు వచ్చి ఏదో పెద్ద గెలుకుతానంటే భయపడే ప్రసక్తి ఉండదు. చస్తాము, నువ్వు కూడా చస్తావు, నేను కూడా చస్తా. నేనేమంటున్నా, నేను సచిన ప్రేతాత్మ అవుతా అంటున్నా. నీ చుట్టే తిరుగుతా. నేను బండి సంజయ్ అంటలేను, ఎవడో అడుగు ఆన్ చుట్టే తిరుగుతా. ఇప్పుడు ఆరోపణ అని చెప్తున్నా. అప్పుడు ప్రేతాత్మ కదా, భగవంతునితో కూర్చుంటా. నాకు మోక్షం దొరకాలంటే చెప్పాలి కదా భగవంతుడు, ఏదో రకంగా చెప్పాలి కదా. గాడ గాడ గిడి చేసిందని చెప్తా, అప్పుడు తిరుగుతా. అప్పుడు ఈయన చుట్టూ తిరుగుతున్నా, నలుగురు చుట్టూ తిరుగుతున్నా, ఎట్లా తిరుగుతున్నా నాకు తెలుసు కదా. కొంచెం శక్తులు ఉంటాయి కదా ప్రేతాత్మకు. ఇక మళ్ళీ పోయి శుద్ర పూజలు చేపించి నేను శీషలు బంద పెట్టి చేస్తానంటే నాకు తెలియదు. కానీ మనం డెడ్లీ ప్రేతాత్మని అయితే అమ్మాలి బొమ్మాలి అన్నట్టు ఉంటుంది ఆట.